అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు గనుక నేను చెప్పినట్లు ఈ పరిహారం చేస్తే గొప్ప గొప్ప మార్పులు మీకు కనిపిస్తాయి. మీరు నేను చెప్పే ఈ పరిహారం అన్నిటిది కాస్త ఓపిక చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఒక 5 సార్లైనా చేయాల్సి వస్తుందండి. ఓపిక ఉన్న వాళ్ళే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడొచ్చు. స్కిప్ చేసి చూడొద్దండి. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్కి అయితే చాలా ధన్యవాదాలు. నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ పెరిగారండి. వారందరికీ పేరు పేరున వందనాలు. ఆ దేవుడు ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ వెన్నంటూ ఉండాలి. వాళ్ళని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండాలి. నేను అమ్మవారిని కోరుకుంటూ ఉంటాను. నిమిషాంబిక అమ్మవారు నేను ఎక్కువగా పూజ చేస్తాను. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, మీరు మొత్తం వీడియో మధ్యలో స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మధ్యలో ఏ చిన్నది మిస్టేక్ అయిపోయినా మీరు చేసిన దానికి పరిహారం అనేది, మార్పు అనేది మీకు కనిపించదు. చింతగింజలు, మీరు ఈ చింతగింజలు ఒక వీలైతే 108 తీసుకోండి. 108 ఒక ఏమంటారు 11 మిరియాలు, ఇవి 2 కలిపి తీసుకోండి. లేదు అనిపిస్తే ఒక 11 చింతగింజలు, 11 మిరియాలు తీసుకోండి. ఇవి 2 తీసుకొని మీరు ఏదైనా ఒక మంచి రోజు చూసుకోండి. దీనికి ఏ రోజు అనేది లేదు. మంచికి ఎప్పుడైనా ఆలోచించాల్సిన అవసరం లేదండి. బ్రహ్మ ముహూర్తంలో లేవండి. బ్రహ్మ ముహూర్తం 3 గంటలకి అప్పుడు లేవండి. మీరు 3 గంటలకు లేచిన 3-3:30 మధ్యలో మొత్తం బ్రహ్మ ముహూర్తమే. ఆ సమయంలో లేవండి. లేచిన తర్వాత ముందుగా ఒక్కరోజు ముందు మీకు చెప్తున్నాను ఏంటంటే, కొంచెం ధైర్యం ఉండాలి. ఇవి చేయాలంటే కూడా భయపడే వాళ్ళైతే చేయలేరండి. భయపడకుండా ధైర్యంగా చేయాలి. మనం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అన్నీ కావాలంటే కావు కదండి. భయాన్ని వీడండి. ఈ పరిహారం అనేది చెయ్యండి. మీ దగ్గరలో ఉన్న గుళ్ళు కొన్ని ఓపెన్ ఉంటాయి 24 hours. చూసుకోండి. ఏ గుళ్ళో అయినా మామిడి చెట్టు ఉందా చూసుకోండి. లేదు, మీ ఇంటి చుట్టుపక్కల మామిడి చెట్టు ఉంటే పర్వాలేదు. మీ ఇంట్లో మామిడి చెట్టు ఉన్నా ఇంకా బ్రహ్మాండం. చాలా అంటే చాలా బెస్ట్. వీటిని చక్కగా చింతగింజల్ని శుభ్రపరచుకోండి. కొంచెం పాలు అంటే కొన్ని నీరు తీసుకోండి. నీళ్ళల్లో కొన్ని 5 చుక్కల పాలు, ఒక పించ్ ఆఫ్ పసుపు వేసి కడిగేసి శుభ్రంగా బట్టతో తుడిచి పక్కకు పెట్టేసేయండి. ఎందుకంటే చింతపండు ఎంతోమంది చేతుల నుంచి మారుకుంటూ వస్తుంది. ఆ నెగిటివ్ అనేది దాంట్లో ఉంటుంది. అందుకే వాటిని ముందుగా నిమిషంలో ఇలా ఫస్ట్ ఇట్లా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 5 చుక్కల పాలు, ఒక పించ్ ఆఫ్ పసుపు వేసి ఇలా వేసి మంచిగా చక్కగా కడిగేసి తీసేసి పక్కకే ఒక బట్ట పెట్టుకోండి. శుభ్రంగా మంచిగా పొడిగుడ్డ దాంట్లో పెట్టి తుడిచేసేయండి. మిరియాలు కూడా అంతే. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో చేతుల నుంచి మారుకుంటూ మన వరకు అది అనేది వస్తుంది. అందుకే ఇలా మీరు తప్పకుండా చేసుకోవాల్సిందే. వీటిని చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత 11 గింజల పైన కొంచెం గంధంతో బొట్లు పెట్టండి. మిరియాల పైన అయితే మీరు చల్లేయచ్చు. 11 గింజల పైన గంధం పెట్టిన తర్వాత కుంకుమ పెట్టండి. మీ చేతితో ఎంత అయితే అంతే అండి. ఇట్లా 11. ఇప్పుడు 108 గింజలు ఉన్నాయనుకోండి, అప్పుడేలా అని మీరు అన్నారనుకోండి, వాటిపైన గంధము, పసుపు, కుంకుమ చల్లేసేయండి. మిరియాల పైన కూడా అలానే చల్లేసేయండి. మిరియాలు మాత్రం 11 తప్పకుండా ఉండాల్సిన ఇవి తీసుకొని వెళ్ళండి. ఆ చెట్టుకి తిరగడానికి ఉంటే పర్వాలేదు, చెట్టు చుట్టూ తిరగండి. తిరగలేని పరిస్థితి ఉంటే ఏం చేయండి అంటే, ఆ చెట్టు మొదలు కింద వేర్లు రూట్స్ ఉంటాయి కదా, అక్కడ తవ్వేసేయండి. తవ్వేసి వీటిని అందులో పెట్టండి. పెట్టే ముందు మీ
ఏమంటారు, మీ కోరిక ఏంటో ఆ చెట్టుకు చెప్పుకోండి. మీరు దేని గురించి చేయాలనుకుంటున్నారో ఎవరి పర్సనల్స్ వాళ్ళవి ఉంటాయండి. ఆ చెట్టుకి విన్నవించుకోండి, అక్కడ పెట్టేసేయండి. మళ్ళీ వెనక్కి మళ్ళీ చూడొద్దండి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరు మిమ్మల్ని చూడకూడదు. చూస్తే మటుకు వేస్ట్, మళ్ళీ చేయాల్సి వస్తుంది. చూడొద్దండి, ఎవరైనా చూస్తే మటుకు వేస్ట్, చూడకుండా చేయండి. ఈ పరిహారం అనేది బ్రహ్మముహూర్తంలో చాలా అంటే చాలా పవర్ఫుల్ అయింది ఇది రెమెడీ. పెట్టేసి వెనక్కి మళ్ళీ చూడకుండా ఇంటికి మీరు వచ్చేసేయండి. చూడండి, మీరు గమనించండి, ఆ పెట్టేటి రోజు ఆఫ్టర్ మీ లైఫ్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ తరువాత 41 రోజు పెట్టిన రోజు తెల్లవారి నుంచి మీరు కౌంటింగ్ స్టార్ట్ చేసుకోండి. మీ సమస్యలు అనేటివి పెద్ద పెద్దగా ఉన్నా కానీ చిన్నగా అయిపోతా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని మనిషి అంటూ లేనే లేడు జీవితంలో. ప్రతి ఒక్కరికి సమస్యలేనండి. మీరు ఈ పరిహారం చేసి వచ్చేసేయండి. లేదు మేము ఈ 3 సార్లు 5 సార్లు చేయలేమమ్మా అంటే కూడా 108 కౌంట్ చేసుకొని 216 అవి ఇవి వచ్చేసి 11 ఇవి 2 కౌంటింగ్ చేసుకొని ఒకేసారి పెట్టేసి వచ్చేసేయండి. 108 ఎంత అవుతాయో కౌంట్ చేసుకొని 11 మిరియాలు ఎన్ని అవుతాయో అన్ని కౌంట్ చేసుకొని చక్కగా శుభ్రపరచుకొని మీరు అలా చేయండి. చేసి చూడండి. చింతగింజలు మీకు దొరకాలంటే కష్టమండి. చూడండి, కలెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నించండి, చేసి చూడండి. ఆ తర్వాత మీ జీవితంలో మార్పు అనేది ఎలా ఉంటుందో మీరు చాలా గమనించగలరు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ ఇది. లేదు అనుకుంటే 3 టైమ్స్ మీరు 11తో కూడా చేయొచ్చు. చేసి చూడండి. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే మీ ఇష్టమైన వాళ్ళకి, ఇంకా ఎవరికైనా మీకు కొంతమంది సమస్యల్లో ఉంటారు, అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈ పరిహారం షేర్ చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ముందుకి వెళ్తుందండి, బూస్టప్ అవుతుంది. నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందరికీ నమస్కారం.